హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఆసక్తి పోయింది. దేని మీద ఆసక్తి పోయింది అనేది చెప్తా. ముందైతే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట గుర్తు కూడా వద్దండి. ఆసక్తి పోయింది. ఇది నా ఒక్కని మాట కాదు. నాతో పాటు ఎంతోమంది సూరత్లో ఉన్న వ్యాపారస్తుల యొక్క అభిప్రాయం కూడా ఇదే. ఇది ఎవరి పట్ల అంటే ఎంతోమంది తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా బిజినెస్ పెట్టాలన్న ఆశతో సూరత్ వచ్చే ముందు గైడ్లైన్స్ కోసం ఫోన్ చేసిన వాళ్ళు, వాట్సాప్ చేసిన వాళ్ళు, వీరి పట్ల ఆసక్తి పోయింది. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి సూరత్ టెక్స్టైల్ మార్కెట్ల ఫీల్డ్లో ఉండి వీడియోలు చేస్తూ ఉంటాం. ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ఈరోజు లేదు. ఒకప్పుడు ఎవరైనా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు అంటే ఒక ఆనందం ఉండేది, ఒక ఖుషి ఉండేది. అయ్యో, నా ప్రజలు అంత దూరం నుంచి ఇటుకు వస్తున్నారు కదా, సో వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇద్దాము అని చెప్పేసి. కానీ ఈరోజు ఆ ఆసక్తి పోయింది. ఎందుకంటే మనం చెప్పిన మాట ఎవ్వరి నెత్తికి ఎక్కదు. ఎక్కనప్పుడు చెప్పడం ఎందుకు? మనం ఎంత చెప్పినా అట్లా కాదమ్మా, ఇట్లా చేసుకోవాలి, అట్లా పోరాదు, ఇట్లా పోరాదు, ఈ షాపులు మంచివి, వీళ్ళు మీకు ఇట్లా హెల్ప్ చేస్తారు, వీళ్ళ దగ్గర పోండి, వాళ్ళ దగ్గర పోండి అని చెప్పేసి గతంలో చెప్తూ ఉంటుంది. 100కి 80 మంది చెప్పిన దారిలా పోయింది లేదు. సో మెజార్టీ ప్రజలు మనం చెప్పినది అంగీకరించినప్పుడు మనం చెప్పడం మానేయడం బెటర్. నాతో పాటు ఎంతోమంది ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా అదే ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు ఎవరైనా వస్తామంటే పెద్ద ఆసక్తి చూపరు. అయ్యే వ్యాపారం అవుతుంది, పోయేది పోతుంది, అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే స్థితిలో దిగజారిపోయినారు. ఇక కాదు, మేము అట్లాంటి వాళ్ళం కాదు, మేము మీ మాట వింటాము, మిమ్మల్ని ఆచరిస్తాం అనేటోళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో, వాళ్ళకు ఒకటే చెప్తా. మన ఛానల్లో ఉన్న ఏ షాప్ అన్నా విజిట్ చేయండి, ఎక్కడైనా కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. ఆ షాప్లోకి 50,000, ఈ షాప్లోకి 50,000, ఇంకో షాప్లో ఇంకొక 50,000 కొనుక్కొని పోండి, మీకు నష్టం అయితే రాదు. సరేనా? దీని పట్లనే ఆసక్తి పోయింది. వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి. టేక్ కేర్. బాయ్ బాయ్. మీ సూరత్ నాగు.